మరొక 49 రోజుల్లో పెద్దిగాడి మాస్ విధ్వంసాన్ని అయితే మనమైతే చూడబోతున్నాం. యాక్చువల్‌గా నిన్నటికే సినిమా రిలీజ్‌కి 50 డేస్ అనమాట. నిన్న సాయంత్రమే 50 డేస్ అని ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారనుకున్నాను. కానీ నిన్న అయితే రిలీజ్ చేయలేదు గానీ, ఇందాక ఈ కొత్త పోస్టర్‌నైతే వీళ్ళైతే రిలీజ్ చేశారు. పోస్టర్ అయితే కొత్తదే, స్టిల్ అయితే ఇది పాతదనమాట. అయితే ఒక్కసారి రామ్ చరణ్ గారి వెనకాల ఉన్న బ్యాక్‌గ్రౌండ్ అయితే చూసుకోండి. అంతకుముందు గతంలో ఫస్ట్ లుక్ కావచ్చు, దాని తర్వాత వచ్చిన పిక్స్ కావచ్చు, ఈ పిక్‌ని అయితే మనమైతే చూసేసాం. నేను అంతకుముందు ఏమనుకున్నానంటే, ఇది అక్కడ అంటే ఓన్లీ క్రికెట్ టోర్నమెంట్ ఏమో అనుకున్నాను. కానీ వెనకాల జైంట్ విల్లు హడావుడి ఇదంతా చూస్తుంటే ఇది మాస్ జాతరని మనం అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ పోస్టర్ కనుక చూసుకుంటే వెనకాల జైంట్ విల్ అయితే ఉంది. సెంటర్లో కరెక్ట్గా మన రామ్ చరణ్ గారి ఫేస్ అయితే వచ్చిందనమాట. నిజంగా భలే అనిపించింది నాకు అది. ఇంక ఇది పక్కన పెడితే ఆల్రెడీ ఈ పెద్ద సినిమాకి సంబంధించిన షర్ట్లని ప్రింట్ వేసుకుని ఆ డిజైన్లు అయితే అందరూ అమ్మేస్తున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్దిగాడి బ్యాట్లు అని చెప్పి కూడా బ్యాట్లకి అయితే ఆ వైర్లు అవన్నీ చుట్టేసి అయితే అమ్ముతారని నాకు ఎందుకో గట్టి ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే అసలు ఆ బ్యాట్ చూస్తుంటేనే నాకైతే అలా కట్టేసుకుని ఆడాలనిపిస్తుంది. క్రికెట్ ఆడి చాలా రోజులు అయినా సరే ఇప్పుడు ఎవరో ఒకరిని పోగు చేసుకుని బ్యాట్ అలా తయారు చేసుకుని ఆడాలనిపిస్తుంది. అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట పెద్ద సినిమా నుండి ఏది రిలీజ్ అయినా సరే. మీరు చూసుకుంటే రంగస్థలం సినిమాలో సమంత గారు ఏడిపించిన ఎపిసోడ్ గాజులు కొనిపెట్టేటప్పుడు ఒక ఎపిసోడ్ అయితే ఉంటుంది జాతర ఎపిసోడ్లో. అది ఎంత గట్టిగా అయితే పేలిందో ఈ పెద్ద సినిమాలో ఈ జాతర ఎపిసోడ్ కూడా అంతకంటే గట్టిగా పేలబోతుందనే నమ్మకం అయితే నాకైతే వచ్చింది. అసలు యాక్చువల్గా ఈరోజు ఈ పిక్ ఎందుకు అంటే ఈ పోస్టర్ ఎందుకు రిలీజ్ చేశారంటే, ఈ సినిమాని డాల్బీ సినిమా ఫార్మాట్లో వీళ్ళైతే రిలీజ్ చేస్తారంట. అంటే మనం సినిమా చూసేటప్పుడు వ్యూయర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ఇంకా ఎన్హాన్స్ అయ్యిద్ది అనమాట. అంటే ఆ సౌండ్ ఎఫెక్ట్ కావచ్చు, ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, సినిమా చూసేటప్పుడు ఒక మంచి ప్రీమియం ఫీలింగ్ అయితే మనకైతే వస్తుంది. కాబట్టి ఆడియన్స్కి అట్మోస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడానికి వీళ్ళైతే రాత్రి పగళ్ళు అయితే కష్టపడుతున్నారు. ఆ పెట్టిన ఎఫెక్ట్ ప్రతిదీ కూడా మనం అయితే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన కంటెంట్లో అయితే చూస్తున్నాం. అది సాంగ్స్లో కావచ్చు, ఇంకా ఇలాంటి పోస్టర్లో కావచ్చు. ఇంకా రీసెంట్గానే రై రై రారా పాట అయితే రిలీజ్ అయింది కదా. పాట రిలీజ్ అయిన రోజు రికార్డు స్థాయిలో వ్యూస్ అయితే వచ్చినాయి. దాని తర్వాత కొద్దిగా డౌన్ అయినాయి. కానీ గత 3-4 రోజుల నుంచి కంటిన్యూస్గా 1 మిలియన్ ప్లస్ వ్యూస్, 2 మిలియన్ ప్లస్ వ్యూస్ ఈ విధంగా అయితే తెచ్చుకుంటుంది అనమాట ఈ పాట. అలా చూస్తా 42 మిలియన్ వ్యూస్ అయితే ఈ పాట అయితే క్రాస్ అయిపోయింది. అంటే ఏఆర్ రెహమాన్ గారి డ్రగ్ అని మనం అయితే అనుకోవచ్చు. నిజంగా స్లో పాయిజన్ లాగా అయితే ఈ పాట అయితే ఎక్కేస్తుంది. ఇంకా నేను చూస్తూ ఉంటాను కదా, గమనిస్తూ ఉంటాను అసలు మార్కెట్లో ఎలా ఉంది, రిజల్ట్ ఎలా ఉందని. తెలుగు వర్షన్ కంటే ఎక్కువగా నాకు హిందీ వర్షన్ అయితే వినపడుతుంది. అంటే నిజంగా అంటే పెద్ద టీం సక్సెస్ అయినట్టే ఈ విషయంలో. ఏఆర్ రెహమాన్ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నదే వేరే లాంగ్వేజెస్లో కూడా మన తెలుగులో ఉన్నట్టే ఒరిజినాలిటీగా ఉంటాయని ఆయన అయితే తీసుకున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే కన్నడ వర్షన్ కావచ్చు, హిందీ వర్షన్ కావచ్చు, సూపర్ బ్లాక్ బస్టర్ అయితే అయిందనమాట. ఈ విషయంలో బుచ్చిబాబు గారి డిసిషన్ ఏదైతే ఉందో అదైతే ఫెయిల్ అవ్వలేదు. ఇంకా మన ఏఆర్ రెహమాన్ గారు కూడా ఫెయిల్ అవ్వలేదన్నమాట. ప్రతి కంటెంట్కి ప్రతి బాల్ సిక్సర్ అయితే ఆయన అయితే కొడుతున్నాడు. మరి అదన్నమాట మ్యాటర్. మరొక 49 రోజుల్లో మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి మాస్ విధ్వంసాన్ని అయితే మనం అయితే చూడబోతున్నాం. మార్చి 27 రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుండి కుంభస్థలం బద్దలైపోద్దనే విధంగా అనుకునేలాగా ఒక టీజర్ కట్ని అయితే రిలీజ్ చేస్తారు. అది వచ్చిన తర్వాత ఈ సినిమా పైన ఉన్న అంచనాలు తారాస్థాయికి అయితే వెళ్ళిపోతాయి. ఇంకా అప్పటి వరకు అప్డేట్స్ అయితే రావు. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా కొద్దిగా వెయిట్ చేసి అయితే ఉండండి. ఇంకా ఇప్పుడు టైం లైన్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, క్లైమాక్స్ అదిరిపోయింది, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, ఈ విధమైన ట్వీట్స్ కావచ్చు, న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అదిరిపోయింది, అది అందరికీ తెలుసు. కాకపోతే అనవసరమైన అంచనాలను అయితే పెంచుకోవద్దు. సినిమా నుంచి ఏ కంటెంట్ బయటకు వచ్చిందో అదే మైండ్లో అయితే పెట్టుకోండి. అనవసరమైన ఇల్యూజన్స్ అయితే పెట్టుకోవద్దు. క్లైమాక్స్ అలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది, ఇలాంటివి వద్దు. అందుకే నేను కూడా ఇలాంటివి చెప్పడం అయితే మానేసా. గేమ్ చేంజర్ టైంలో ఏ న్యూస్ వచ్చినా వచ్చినట్టు అయితే చెప్పేవాడిని. కానీ ఈ పెద్ద విషయంలో నేను అందుకే ఓవర్ హైప్ అనవసరం, ఆల్రెడీ సినిమాకి హైప్ ఉందని అయితే చెప్పట్లేదు. సినిమా టీం నుంచి ఏమైతే వస్తుందో, ఏ ఇన్ఫో అయితే వస్తుందో అదే మనం అయితే మాట్లాడుకుంటున్నాం. మరి అదనమాట మ్యాటర్. మరి ఈ పోస్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.